చాప్టర్ అయింది. ఇంకో చాప్టర్ ఏంటంటే ఇప్పుడు యాజ్ యువర్ ఎ ఫాదర్, మీరు ఒక తండ్రిగా వరుణ్ తేజ్ అండ్ నిహారిక ఇద్దరు వాళ్ళ కెరీర్స్ లో వాళ్ళు బాగానే సేఫ్ లో నిలబడ్డారు, పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొమ్ములు తిరిగిన వాళ్ళు, కాకలు తీరిన వాళ్ళు, అసలు చాలా గొప్ప వాళ్ళు అనిపించుకున్న వాళ్ళు చెయ్యలేని పని నిహారిక చేసి చూపించింది. కమిటీ కుర్రాళ్ళు సినిమా యాక్చువల్గా చాలా మందికి కరెక్ట్గా తెలియదు ఏంటంటే, కమిటీ కుర్ర వాళ్ళు సక్సెస్ ఒకటి కాదు తంది. షీ ప్రొడ్యూస్ మోర్ దెన్ 3 to 4 వెబ్ సిరీస్. నెట్ మన సోనీకి, తర్వాత జీకి, ఇంకేదో 3 సూపర్ డూపర్ హిట్ షోస్ చేసింది. తనకి అసలు టీవీ ఇండస్ట్రీ వీటిలో తన సపరేట్ ఇమేజ్ చాలా మంది మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలియదు తన యొక్క ఇది, తన అచీవ్మెంట్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఓసీఎఫ్ఎస్ అని ఒకటి చేసింది జీలో, సూపర్ డూపర్ హిట్. కోతులు ఇల్లు రైట్లు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, మళ్ళీ ఇంగ్లీష్ వెర్షన్, సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కదా శోభన్ డైరెక్టర్ శోభన్ చనిపోయాడు, ఆయన కొడుకు. అవును, సంగీత్ అనే వాడికి అంత పాపులారిటీ రావటానికి అదే నువ్వు కాలేజ్ ఓసీఎఫ్ఎస్ జీలో ఉంటుంది, హిలేరియస్ గా ఉంటుంది. తర్వాత హలో వరల్డ్ అని ఒకటి చేసింది సోనీకో మరి దీనికో, అలాగే సోనీకి మొన్న ఒకటి చేసింది. అండ్ షీజ్ పైప్ లైన్లో ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ సినిమా అనేది తనకి చాలా చిన్నది, అంటే చాలా ఇది పెద్ద విషయం కాదు, తేలికైన పని. తేలికైన కూడా కాదు, అది పెద్ద అమ్మ సినిమా అని కాదు. తన వెబ్ సిరీస్ లో చాలా పెద్ద మంచి పేరు ఉంది. మీకు తెలియదు, మీరు ఎంత మెయిన్ స్ట్రీమ్ మీరు కావాలని అడగండి, ఎప్పుడు ఎవరిని అడగండి. ఈ వెబ్ సిరీస్ తీసేవాళ్ళు షీఈస్ వెరీ గుడ్ నేమ్. ఇప్పుడు మీరు జస్ట్ టు అసిస్ట్ యూ, ఇప్పుడు వెబ్ సిరీస్ చేయొచ్చు, వెబ్ సిరీస్ బ్రహ్మాండంగా చేయొచ్చు. షీ మస్ట్ బిన్ బ్రాండింగ్ దేర్. బ్రాండింగ్ అన్న షీఈస్ బ్రాండ్. అన్నయ్య ఒక దానిలో బ్రాండింగ్, ఇందాక బ్రాండింగ్ అనే మాటకి ఇక్కడ బ్రాండింగ్. నేను అందుకే మళ్ళీ రిపీట్ చేశాను, షీ మస్ట్ బిన్ బ్రాండ్ దేర్. కానీ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున కొత్త కథలన్నీ పక్కన పెట్టి, కావాలంటే మంజుమల్ బాయ్స్ గురించి మన ఆఫీస్లో కూర్చుని మందు కొడుతూ బ్రహ్మాండంగా తీశారు సినిమా, అలాంటి సినిమాలు రావాలని మాట్లాడుకుంటారు. కానీ బట్ ఎంతమంది కుర్రాళ్ళు కొత్త కైండ్ ఆఫ్ కథలు పట్టుకు తిరుగుతున్నారో చాలా మందికి అర్థం కావట్లేదు. అర్థం కాక సినిమా చేయట్లేదు, వాళ్ళని బాగులేదు కథ అని చెప్పి పంపించేస్తున్నారు అర్థం కాక. నేను ఐ హ్యావ్ కమ్ అక్రాస్ సచ్ పీపుల్ ఆన్ సెవరల్ ఒకేషన్స్. అలాంటి ఇండస్ట్రీలో నేను ఆ రోజు అందుకే చెప్పాను, వైట్ ఎలిఫెంట్ సినిమాలు వచ్చి ఇండస్ట్రీని షేక్ ఆడించేస్తుంటే ఈ పింక్ ఎలిఫెంట్ వచ్చి ఒక హైప్ ని హోప్ ని ఇచ్చింది చిన్న సినిమాకి అని. పాప అది తనకి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐ ఉంటుంది అంటారు, అంటే ఆలోచన. మంచి జడ్జి తను, కథని భలే జడ్జి చేసుకుంటారు. అయితే 12 మంది కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టర్. అసలు అలాగే చెప్పి కథలో ఇన్వాల్వ్ అయిపోయి అది మార్చమందు, కానీ ఎక్కడ ఫ్లా ఉంది అని చెప్పగలుగుతుంది. గ్రేట్. అంటే ఆల్మోస్ట్ కథని ఎన్నుకోవటంలో చాలా షూడ్గా ఉంటుంది. నేను అందుకే లేడీ పవర్ స్టార్ అని అన్నారు, లేకపోతే ఎందుకంటే అది అవుట్ ఆఫ్ నీకున్న గౌరవం ఇష్టంతో ఇచ్చావు, కానీ యాక్చువల్గా షీఈస్ టూ బిగ్ ఆఫ్ ఎ నేమ్. కాకపోతే షీఈస్ గుడ్, షీఈస్ గుడ్ ఇన్ దట్. అంటే మాకు పర్సనల్ గా వాళ్ళు పుట్టినప్పటి నుంచి చూసిన వాళ్ళం కాబట్టి ఆ ఎఫెక్షన్ ఉంటుంది. అరే ఎవరు ఎంతమంది చేయలేకపోతున్న పని ఎఫర్ట్లెస్ గా చేసి పడేసింది అన్న ఒక అది నాకు కలిగింది నిజంగా. ఇన్నాళ్ళు బట్టి ఇండస్ట్రీలో ఉండి ఎలా ఫెయిల్ అవుతున్నారో సినిమాలు తీయలేక, ఫట్ మని అవుట్లు పేలినట్టు పేలుతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గరికి. ఒక సినిమా 70 కోట్లు పోతుంది, ఓ దానికి 40 కోట్లు పోతుంది, ఇంకో దానికి 30 పోతుంది. ఎంత పోతుందో లెక్క పెట్టుకుంటున్నారు. కానీ కమిటీ కుర్రాళ్ళు లాంటి కథ చెప్తే మాత్రం చచ్చిన తీరు. అది షీ కుడ్ డూ దట్. తనకుందా ఈ సినిమా హిట్ సక్సెస్ అవుతుంది. ఎస్. Nana has always been my biggest supporter actually. నేను ఏది చేసినా
కానీ సపోర్ట్ ఎంతైతే చేసేవాళ్ళో అంతే చిన్నప్పటి నుంచి రియాలిటీ చెక్ కూడా ఉండేది. అంతే నేను ఏదైనా కొంచెం ఏదైనా చేసితే ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ ఏదో ఒక చిన్న వంటో ఏదో ఒకటి సంథింగ్ లైక్ డ్రాయింగ్ ఆర్ సంథింగ్, హీ నెవర్ ఎప్పుడూ ఓవర్గా పొగిడేసి వావ్ అసలు ఎంత గ్రేట్, అసలు యువర్ మోస్ట్ టాలెంటెడ్ అట్లా ఎప్పుడు అనలేదన్నమాట. ఎందుకంటే ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఒక రియాలిటీ చెక్ అనేది ఉండాలి, మీడియోకర్ వర్క్ చేసినా కూడా గొప్పని ఫీల్ అయిపోకూడదు అని. సో ఐ థింక్ చిన్నపిల్లల విషయంలో ఎస్పెషలీ నాట్ అ లాట్ ఆఫ్ పేరెంట్స్ హ్యావ్ ఇట్. అంటే ఆబ్వియస్లీ చిన్నపిల్లలు ఏం చేసినా దిల్ క్లాప్ అండ్ ఎంకరేజ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ నాకు I used to like that ఎందుకంటే it used to push me to do better things. So I think I like to say that he's definitely been my biggest supporter throughout my journey, whatever it was, and he's my biggest pillar of strength. Where is my father's place in my life? He's everywhere. మా ఫ్యామిలీలో మా ముగ్గురులో అంటే నాన్న కాకుండా అన్న, అమ్మ, నేను ఐ థింక్ నేను మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఎవరితోటి మాట్లాడలేనివి కూడా, అంటే ఫ్రాంక్లీ ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎలాంటి విషయాల మీద మాట్లాడుకుంటారో, కామన్ టాపిక్స్, లైఫ్ ఎలా ఉంది, చదువుకుంటున్నావా లేకపోతే కెరియర్ సీరియస్గా తీసుకుంటున్నావా, నార్మలీ ఇట్స్ జస్ట్ దిస్ రైట్, వెన్ ఆర్ యూ సెటిలింగ్ డౌన్, వెన్ ఆర్ యూ మేకింగ్ ద బిగ్ స్టెప్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ నాన్నది కాన్వర్జేషన్ ఇస్ వే బియాండ్ దట్. ఇవన్నీ లైఫ్ గురించి లేకపోతే పర్సనల్ చాయిసెస్ గురించి మాట్లాడుకోవడం మాకు యాక్చువల్లీ చాలా చిన్నవి. వీ టాక్ అ లాట్ అబౌట్ life and beyond and psychology, human psychology, or we talk about nature, we talk about ante we talk about ante I talk less. I listen to my dad more because I frankly feel like my dad is my own personal encyclopedia anamata. So obviously he reads a lot, chaala పుస్తకాలు చదువుతారు, and he has great knowledge, and every time he talks to me ఏదైనా పుస్తకం గురించి నాతో మాట్లాడినప్పుడు ఐ ఫీల్ లైక్ నేను అది ఆల్రెడీ చదివేసాను బుక్ అన్న ఫీలింగ్ వస్తుంది నా కాన్వర్సేషన్ అయిపోయేసరికి. సో యా, మై డాడ్ డజంట్ ప్లే అ పార్ట్ ఇన్ మై లైఫ్. హీ ఈజ్ దేర్ త్రూ అవుట్ మై లైఫ్. హీస్ దట్ ఒక ఎప్పుడూ స్ట్రాంగ్గా యునో ఇన్ యువర్ ఫేస్ ఉన్నట్టు కాదు, కానీ హీఈస్ దట్ వన్ ఎలా చెప్పాలి, వన్ బ్లాంకెట్ ఆన్ టాప్ ఆఫ్ మీ దట్ ఐ ఆల్వేస్ ఫీల్ సపోర్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్. అంటే నేను లైఫ్లో ఏదైనా డిసిషన్స్ తీసుకోవాలి అంటే ఐ నో బై మిస్టేక్ అది ఒక రాంగ్ స్టెప్ అయినా కూడా ఐ హ్యావ్ మై డాడ్ టు ప్రొటెక్ట్ మీ ఆర్ దట్ ఐ కెన్ ఫాల్ బ్యాక్ ఆన్. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను చాలా చేశాను లైఫ్లో. బట్ he's my everything. Did you really find a replacement for your father? First of all, that question should be invalid for every girl father, and especially my father. Endukante no, it's not possible. There is no one on the face of the earth who is dead, living, or who is going to be born, even like my potential future kids also will not love me as much as my father loves me. And I cannot replace my father. I can only try my whole life ఎవరైనా నాన్నకి అట్లీస్ట్ క్లోజ్గా దొరకడానికి. బట్ నో, నాన్నస్ ప్లేస్ ఆఫ్ లవ్ నా మీద కమ్స్ ఫ్రమ్ అ వెరీ డీప్ రూటెడ్ అండ్ ఐ థింక్ చాలా లైఫ్స్ ముందు నుంచి వస్తుంది అనుకుంటా. దట్స్ వై వీ హ్యావ్ దిస్ బాండ్ దట్ వీ హ్యావ్. సో యా, ఐ డిడ్ యూ ఫైండ్ అ రీప్లేస్మెంట్ అని కాదు, ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు ఫైండ్ any replacement for my father. Why? I'm very happy with my father. I don't want any replacement. Thank you. ఈ క్వశ్చన్ తెలుగులో అడుగుంటే నేను కొంచెం ఈజీగా ఆన్సర్ చేసేదానేమో. ఎస్,
యూనో నాకు నాన్నకి చిన్నప్పటి నుంచి ఉన్న లవ్ అండ్ ద రెస్పెక్ట్ అండ్ ద రిలేషన్షిప్ దట్ నేను నాన్నతోటి షేర్ చేసుకుంది. కానీ సమ్వేర్ తెలియకుండానే నేను ఏం పని చేసినా దాని ఆఫ్టర్ థాట్ ఏంటంటే, డస్ దిస్ మేక్ మీ అ గుడ్ డాటర్ టు మై ఫాదర్? యూనో ఈజ్ హీ గోయింగ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ మీ, ఆర్ డిడ్ ఐ ఏదైనా తప్పు చేశానా? ఈజ్ హీ గోయింగ్ టు బీ అషేమ్డ్ ఆఫ్ మీ? ఐ బీయింగ్ అ బ్యాడ్ డాటర్ అని ఒక కాన్స్టెంట్ ఫియర్ ఉంటుంది. బట్ వెరీ ఫ్రాంక్లీ ఓవర్ ది ఇయర్స్ నాకు ఎలాంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్‌లో ఫేస్ చేసి అండ్ టుగెదర్ మా నాన్నతో పాటు నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్‌లో మేడ్ మీ బిలీవ్ దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఐ కెన్ డూ ద మోస్ట్ అట్రాషియస్ థింగ్స్. ఐ కెన్ నెవర్ బీ అ బ్యాడ్ డాటర్ మా నాన్న కంట్లో. సో అంటే అది నేను గ్రాంటెడ్‌గా తీసుకుంటానని కాదు గానీ, ఐ ఫీల్ లైక్ ఎనీథింగ్ కెన్ గో రాంగ్ ఇన్ మై లైఫ్. బట్ అట్‌లీస్ట్ ఐ హావ్ ఎ గ్రేట్ ఫాదర్. అలాగే ఇప్పుడు వరుణ్